హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ 15 డేస్ నెక్స్ట్ 15 డేస్ మీకు ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. ఈ నెక్స్ట్ రాబోయే 15 డేస్ మీకెలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. ఓకేనా? అలాగే ఆ శివయ్య గైడెన్స్ కూడా అడుగుదాం. శివయ్య కూడా ఏం చెప్తున్నారు గైడెన్స్, ఏమిస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాం. సో, మొదట యూనివర్స్‌ను, డివైన్‌ని అడిగేసి, అలాగే శివయ్యను కూడా మనము శివయ్య గైడెన్స్, శివయ్య మెసేజ్ కూడా తెలుసుకుందాం. సో, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా కనెక్ట్ కావచ్చండి. మీరు ఎంతవరకు రెజొనేట్ అయిందో అంతవరకే చూసుకోండి. కొంతమందికి కనెక్ట్ కావచ్చు, కొంతమందికి కాకపోవచ్చు. మీ లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్‌ని బట్టి మీకు రిలేషన్ పరంగా కావచ్చు, కెరీర్, ప్రొఫెషన్, హెల్త్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలా ఏ దాంట్లో అయినా ఒక దాంట్లో కనెక్ట్ కావచ్చు, ఒక దాంట్లో కనెక్ట్ కాకపోవచ్చు. సో, కనెక్ట్ అయిన వాటికి మాత్రమే మీరు ఆహ్, మీకు రెజొనేట్ అయింది అనుకోండి. అలాగే మీరు ఈ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకోవాలంటే, రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనంటే, వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి. అలాగే నేను చెప్పే మెయిన్ అఫర్మేషన్స్ కూడా మీరు కామెంట్ చేయాలి. మీరు అనుకుంటూ, అఫర్మ్ చేసుకుంటూ కామెంట్ చేయండి. ఎందుకంటే పాజిటివిటీ ఎక్కువ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మీ లైఫ్‌లో నెగటివిటీ అనేది ఎళ్ళిపోయేసి, మంచిగా మీ లైఫు గ్లో అవుతుంది. బాగా వెలుగుతుంది, గ్లో అవుతుంది. సక్సెస్ అనేది మీ లైఫ్‌లోకొస్తుంది. సో, అందుకే నా వీడియోస్‌లో నేనెప్పుడూ కూడా అఫర్మేషన్ పాజిటివ్‌గా ప్రెజెంట్ టెన్స్‌లోనే చెప్తుంటాను. కాబట్టి నేను చెప్పే అఫర్మేషన్స్ మీరు తప్పకుండా అనుకుంటూ నాకు కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. అలాగే ఎవరికైనా మీ సిట్యుయేషన్‌కి, మీ పరిస్థితులకు తగినట్టు పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ మెసేజ్ నంబరు ఇచ్చాను. వాట్సాప్ నంబర్ ఇచ్చాను. మెసేజ్ మాత్రమే చేయండి. ఓకేనా? కాల్స్ చేయకండి. కాల్స్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేనండి. అవైలబుల్‌గా ఉండను. కాబట్టి మీరు ఓన్లీ మెసేజెస్ చేయండి. మెసేజ్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో, ఇప్పుడు ఆ డివైన్‌ని, ఆ యూనివర్స్‌ని మనము కనుక్కుందాం. ఎలా ఉంది మీ పరిస్థితి? ఈ నెక్స్ట్ 15 డేస్ ఏం జరగబోతుంది? ఎలా ఉంటుంది మీ లైఫ్? అన్ని విధాలుగా అంటే హెల్త్, ఫైనాన్షియల్, కెరీర్, ప్రొఫెషన్, మ్యారేజ్, రిలేషన్, లవ్ అన్నీ కూడా చూద్దాం. ఓకే? సో, చూద్దాం. యూనివర్స్ గివ్ గుడ్ మెసేజ్. ఫస్ట్ వన్ ఏమొచ్చింది? 10 ఆఫ్ కప్స్. సో, ఫస్ట్ మెసేజే చాలా మంచి హ్యాపీ మెసేజ్ వచ్చింది. చాలా చాలా లక్కీ పర్సన్ మీరు. చాలా బావుంటుంది. ఈ 15 డేస్ మీకు చాలా బాగా ఉండబోతుంది. హ్యాపీ లైఫ్ గడపబోతున్నారు. మీ ఫ్యామిలీతో కావచ్చు, మీ ఫ్రెండ్స్ అందరూ కావచ్చు, గెట్ టుగెదర్ చేసుకొనేసి అందరూ ఒక చోట మీట్ కాబోతున్నారు. లేకపోతే ఏదైనా ఒక ఫంక్షన్‌కి అటెండ్ కాబోతున్నారు. అక్కడ గూడా అందరూ గూడా మొత్తం మీ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ గ్యాదర్ అవుతారు. హ్యాపీగా జోక్స్ వేసుకుంటారు. సంతోషంగా నవ్వుతూ ఉంటారు. మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా బావుంటుంది లైఫు. హ్యాపీ మొమెంట్స్ అనేవి మీ దగ్గరికి వస్తాయి. ఈ 15 డేస్‌లో హ్యాపీ ఎమోషనల్ బాండింగ్స్ అనేవి ఇంకా చాలా గట్టిపడతాయి. సో, ఎమోషనల్‌గా అంటే అన్ని విధాలుగా గూడా సంతోషము, తర్వాత ఎక్కువగా హ్యాపీనెస్సే ఇది చూపిస్తోంది. సాడ్‌నెస్ చూపించటం లేదు. సో, హ్యాపీనెస్ చూపిస్తోంది. సో, మీ ఓన్లీ మీ ఫ్యామిలీ అయినా గూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీ పిల్లలు, మీ హస్బెండ్, వైఫ్, పేరెంట్సు అందరూ కలిసి మీరెక్కడైనా గూడా ఒక ట్రిప్ ప్లాన్ చేయొచ్చు. రిసార్ట్‌కి వెళ్ళొచ్చు. అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. గేమ్స్ ఆడొచ్చు. గేమ్స్ ప్లే ఏవైనా మంచి మంచి ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు. సో, ఈ విధంగా ఎంజాయ్ చేసే టైం అనేది మీకు ఇప్పుడు రాబోతోంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఈ 15 డేస్‌లో అటువంటి సిట్యుయేషన్, అటువంటి మొమెంట్ అనేది మీకు రాబోతోంది. అక్కడ మీరు చాలా హ్యాపీగా ఉంటారు. చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ టైంని మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రిలీఫ్‌గా ఫీల్ అవుతారు. చాలా అదేమంటారంటే హ్యాపీ టియర్స్ అంటారు గదా! అలాంటి హ్యాపీ టియర్స్ వచ్చే సిట్యుయేషన్ గూడా ఉంది. సో, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీ ఆనందము, మీ ఎమోషనల్ ఫీలింగ్స్‌ని బాగా బయట పెట్టేస్తారు. అంటే ఎమోషనల్ ఫీలింగ్స్‌ని హాయిగా నవ్వుకోవడం, గట్టిగా నవ్వుకోవడం కానీ, గట్టిగా మాట్లాడుకోవడం కానీ, జోక్స్ వేసుకోవడం కానీ, ఇలాంటి సందర్భం అనేది ఈ 15 డేస్‌లో రాబోతోంది. చాలా మంచి టైం అనేది ఉంది అని
ఫస్ట్ మెసేజ్ మీకు ఇక్కడ చూపిస్తోంది. సెకండ్ మెసేజ్ చూద్దాం. బయటకొచ్చేసింది. 2 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో, మీరు ఏదైనా ఆహ్, జాబ్, ప్రొఫెషన్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, మీకు ఒక మంచి ఆపర్చునిటీ, ఒకటి కాదు 2 ఆపర్చునిటీస్ మీకు రాబోతున్నాయి. మీ లైఫ్‌లోకి ఒక మంచి గుడ్ 2 ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. చాలా మంచి ఆపర్చునిటీస్ మీకు రాబోతున్నాయి. మీరు సెలెక్ట్ చేసుకొనేసేసి మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా మీకు అర్థం కాదు. ఎందుకంటే 2 కూడా మంచి ఆఫర్సే. మంచి ఆపర్చునిటీసే. సో, ఏ దాన్ని పోగొట్టుకోలేరు. అంత మంచిగా ఉంటుంది ఆఫర్స్. అంటే మీరు మీరు ఇప్పుడు ఒకవేళ ఏదైనా జాబ్ చేస్తూ ఉండొచ్చు, బిజినెస్ చేస్తూ ఉండొచ్చు. ఇంకా ఏవైనా డీల్స్ రావచ్చు, ప్రాజెక్ట్స్ రావచ్చు. బిజినెస్‌లో అయితే ఏవైనా మీకు ఆర్డర్స్ రావచ్చు. మంచి మంచి ఆర్డర్స్ వచ్చి మంచి 2 ఆర్డర్స్ రావచ్చు. మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది ఈ 15 డేస్‌లో అని చూపిస్తోంది. ఇంకా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి మీరు అంటే జాబ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలి, లేకపోతే వేరే అదర్ ప్లేస్‌లో మీ బ్రాండ్స్ ఎక్స్‌పాండ్ చేయాలి, డెవలప్ చేయాలి అనేసేసి మీరు అనుకుంటూ ఉంటే, అది కూడా ఈ 15 డేస్‌లో మీకు నెరవేరే టైం అనేది వచ్చింది. మీరు అనుకోండేది బిజినెస్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా, ప్రొఫెషన్ పరంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో, అది ఈ 15 డేస్‌లో నెరవేరుతుంది అని ఇక్కడ చూపిస్తోంది. అంటే మీకే కాదు, మీ మీరు ఇంకా ఎవరి గురించైనా ఆలోచిస్తుంటే మీ పిల్లలకు కావచ్చు, అట్లా మీ థింకింగ్ మీ ఫ్రెండ్స్‌కి కావచ్చు, మీ పిల్లలకి కావచ్చు. సో, మీరు ఆపర్చునిటీస్ ఇచ్చే ప్లేస్‌లో ఉంటారు. అంటే మీ ఫ్రెండ్సో ఎవరైనా అడుగుతారు గదా! సో, వాళ్ళకి కూడా మీరు ఆపర్చునిటీ ఒక ఆఫర్ ఇచ్చేటటువంటి స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళకి మీరు ఒక ఆఫర్ గూడా ఇస్తారు. అంటే పార్ట్నర్‌షిప్ లాగా కావచ్చు. మీ మీ బిజినెస్‌లోనే పార్ట్నర్‌షిప్ తీసుకోవడమో, ఎవరినన్నా ఇంకా మీ బిజినెస్‌లోకి పార్ట్నర్‌గా తీసుకోవడమో, లేకపోతే మీ లైఫ్‌లోకే ఇంకొకరు ఎవరైనా పార్ట్నర్‌గా రావచ్చు. అంటే మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు, మ్యారేజ్ అయినా రావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు మీకు. మీ కొత్త ఫ్రెండ్స్ అయ్యే టైం కూడా ఉంది. ఎవరైనా మీకు ఎక్కడైనా ప్లేస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచి ఫ్రెండ్ మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ గూడా అవుతారు. అలాంటి సిట్యుయేషన్ గూడా ఇక్కడ కనిపిస్తోంది. సో, ఇవన్నీ ఒకరికే అని గాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జరగొచ్చు. సో, ఇక్కడ ఇంకోటి చూద్దాము. పేజ్ ఆఫ్ పెంటకల్స్. చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సంబంధించి వచ్చింది. ఎమోషన్స్, జాబ్, ప్రొఫెషను, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైనా మీకు ఇప్పుడు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటే, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి నెరవేరే టైం అనేది వచ్చింది. ఏదైనా న్యూ బిగినింగ్స్ స్టార్ట్ కాబోతుంది మీ లైఫ్‌లో. అంటే మీరు డబ్బులు సంపాదించేదానికి ఇంకా రెడీగా ఉన్నారు. డబ్బులు సంపాదించాలి అని ఆలోచిస్తున్నారు. దానికి సరైన ప్లానింగ్ అనేది వేసుకుంటున్నారు. సరైన ప్లానింగ్‌గా గాని, ఏదైనా సరైనటువంటి టైం గాని చూస్తున్నారు. అటువంటి టైం అనేది ఇప్పుడు మీకు వచ్చేసింది. సో, ఈ టైంలో మీరు చాలా మంచిగా డెసిషన్స్ తీసుకుంటారు. అంటే ఈ టైంలో ఏదైనా మంచి రోజు చూసుకొని మీరు ప్రారంభిస్తే తప్పకుండా మీకు సక్సెస్ అనేది వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. జ్యేష్ఠ మాసం స్టార్ట్ అయింది. ఇక్కడ జొడాక్ సైన్స్ రాశుల పరంగా చూసుకుంటే కన్యా రాశి, అలాగే హ్మ్. కన్యా రాశి, మిథున రాశి, వృషభ రాశి. సో, ఇక్కడ చూసుకుంటే కన్యా రాశి, మేషరాశి, మిథున రాశి ఈ విధంగా గూడా ఉంది ఇక్కడ. సో, ఇక్కడ చూసుకుంటే మీకు ఇప్పుడు మీరు ఏదైతే స్టార్ట్ చేయాలి, ఇంకా డబ్బులు అర్న్ చేయాలి అని ఆలోచిస్తున్నారో దానికి మంచి టైం ఇది. మంచిగా మీరు చేయబోతారు. మీరు మంచిగా సాధిస్తారు అని ఇక్కడ చూపిస్తోంది. సో, రిలేషన్ పరంగా బావుంది. కెరియర్ పరంగా బావుంది. ఫైనాన్షియల్ పరంగా బావుంది. హెల్త్ పరంగా గూడా చాలా బావుంటుంది మీకు. హ్యాపీ లైఫ్ అనేది ఈ 15 డేస్‌లో ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఒక ఆకస్మికంగా గూడా డబ్బులు రావచ్చు. అంటే అనుకోకుండా ఏదైనా ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేయొచ్చు. మీరు అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఇంకా ఇస్తారా? వాళ్ళు ఇంకా ఇవ్వరు అనేసి మీరు అనుకుంటూ ఉంటారు. సో, అలాంటి ప్రాబ్లమ్ అనేది కూడా వెళ్ళిపోతుంది. అంటే అనుకోని విధంగా వాళ్ళు తెచ్చిస్తారు. వాళ్ళ నుంచి ఇంకా డబ్బు రాదు అని మీరు అనుకుంటూ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటే మీకు వాళ్ళ నుంచి డబ్బొస్తుంది. వాళ్ళ నుంచి డబ్బు అందుతుంది. అరే! వీళ్ళు అసలు డబ్బులిస్తారని నేను అనుకోలేదు. కానీ ఇచ్చినారు అని మీరు ఆహ్,
ఆ విధంగా ఆలోచిస్తారు. అంటే అనుకుంటారు, షాక్ అవుతారు, సర్ప్రైజ్ అవుతారు. అట్లా వాళ్ళ నుంచి కూడా మీకు డబ్బులనేది వస్తుంది. ఫైనాన్షియల్‌గా చాలా బావుంటుంది. చాలా మంచిగా ఇప్పుడు స్టార్ట్ చేయబోయే బిజినెస్ కావచ్చు, ఏదైనా జాబ్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ జాబ్ మీకొస్తుంది అనే వచ్చింది అనే ఆఫర్ లెటర్ అనేది మీరు అందుకుంటారు. లేకపోతే ఫస్ట్ సాలరీ అయినా అందుకుంటారు. ఏదో విధంగా డబ్బు అనేది మీ చేతికి అందుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇది కూడా పాజిటివ్ కార్డే. 3 కార్డ్‌లు గూడా ఇప్పుడు వరకు తీసిన 3 కార్డ్‌లు చాలా చాలా మంచి పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి. ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ కార్డ్ చూద్దాము. తర్వాత శివయ్య మెసేజ్ చూద్దాం. క్వీన్ ఆఫ్ కప్స్. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే ఇది మీ మనసుకు సంబంధించి మీకు చాలా మంచి, అంటే ఏమని చెప్పాలంటే ఒక మాతృ వాత్సల్యం. క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఒక రకంగా మీకు ఆహ్, ఒక ఏమంటారు, అమ్మలాంటి మనసు. అమ్మలాగా మీరు చూసుకోవడం కావచ్చు, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఒక అమ్మలాగా భావిస్తూ ఉండొచ్చు. మిమ్మల్ని అక్కడ క్వీన్‌లాగా పెట్టుకునేటటువంటి ప్లేస్ మీకిస్తారు. మీకిచ్చేది అట్లాంటి మంచి ప్లేస్ ఇవ్వచ్చు. అంటే మీరు వెళ్ళబోయే ఇల్లు ఒకవేళ మ్యారేజ్ కాకుండా ఉంటే, త్వరలో వెళ్తూ ఉంటే అక్కడ మీకు ఒక మంచి ఇండ్లు, అత్తగారిండ్లు బాగా మంచి ఇండ్లు దొరుకుతుంది. మంచిగా చూసుకుంటారు మిమ్మల్ని. మంచి అమ్మలాగా చూసుకునే హస్బెండ్ రావచ్చు. తన తల్లిని ఎలా చూసుకుంటారో అలా చూసుకునే హస్బెండ్ రావచ్చు. లేకపోతే ఒక మంచి లైఫ్ అనేది, అంటే త్వరలో మీరు తల్లి గూడా కావచ్చు. తల్లి, తండ్రి ఇది జెండర్‌కి సంబంధించింది కాదు. ఎవరైనా కావచ్చు. లేడీస్ అయినా కావచ్చు, జెంట్స్ అయినా కావచ్చండి. సో, మీకు ఒక మంచి స్థానం అనేది రాబోతుంది. ఈ 15 డేస్‌లో ఒక, అంటే ఒక ఆనందకరమైన సందర్భం రావచ్చు. చాలా సంతోషకరమైన సమయం రావచ్చు. అంటే మీకొక గుడ్ న్యూస్ తెలియచ్చు. ఒక మంచి శుభ గడియ అనేది రావచ్చు. ఒక తల్లి కాబోతున్నారు అనే శుభవార్తయినా వినొచ్చు. లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లాంటిది జరగచ్చు. అందరూ గెట్ టుగెదర్ చేరి, అంటే ఒక రకమైన మాతృత్వపు ఆనందాన్ని మీరు పొందవచ్చు. ఆహ్, అలాగే ఇంకా ఏమైతుందంటే, మీరు హ్మ్, చూసుకునే విధానం, అంటే మీరు ఒకవేళ ఎక్కడున్నా కూడా ఒక తల్లిలాగా అందరిని చూసుకోవడం. ఒక ఒక ఏమంటారు, ఒక హెడ్‌గా ఉంటారు. అంటే ఒక మంచి స్టేజ్‌లో ఉంటారు. ఒక క్వీన్‌లాగా చూసుకునే పర్సన్ మీకు దొరకచ్చు. లేకపోతే మీరు ఆమెను, మీ మీ పార్ట్నర్‌ని క్వీన్‌లాగా చూసుకుంటూ ఉండొచ్చు. మీకు వాళ్ళంటే అంత ఇష్టం ఉండొచ్చు. ఒక క్వీన్ ప్లేస్‌లో పెట్టొచ్చు మీరు. సో, లేకపోతే మీకొక ప్రమోషన్ రావచ్చు. మీ జాబ్‌లో కావచ్చు. మీ జాబ్‌లో, మీ ప్రొఫెషన్‌లో మంచిగా ప్రమోషనొచ్చి డబ్బులని కాదు, మీ ఎంప్లాయీస్ కూడా, మీ చుట్టూ ఉండే ఎంప్లాయీస్ కూడా మిమ్మల్ని ఒక రాణిలాగా, క్వీన్‌లాగా చూసుకోవచ్చు. అలాంటి సిట్యుయేషన్ అనేది మీకు రాబోతుంది. లేకపోతే మీరొక ఫ్యాషన్ వరల్డ్‌లో ఉన్నారనుకోండి, ఒక మంచి అవార్డ్ అందుకునే సమయం రావచ్చు. ఒక మంచి అవార్డో, ఒక మంచి గిఫ్టో, ఒక ప్రెజెంటేషన్, ఒక మంచి గిఫ్ట్ గాని, ఒక ప్రెజెంటేషన్ అందుకోవడము, అలాంటి సిట్యుయేషన్ కూడా మీకు ఈ 15 డేస్‌లో రాబోతుంది. ఏదో ఒక మంచి అనేది జరగబోతోంది. మీకు హ్యాపీనెస్ అనేది రాబోతుంది. ఎమోషనల్‌గా కంట్రోల్ చేసుకోలేరు. ఎమోషనల్ టియర్స్ అనేవి, హ్యాపీ టియర్స్ అనేవి కూడా వస్తాయి. చాలా ఆనందమైన టైం అనేది ఈ 15 డేస్‌లో మీకు వస్తుంది అని ఇక్కడ చూపిస్తోంది. ఇక్కడ అన్నీ చూసుకుంటే అండ్ మిథున రాశి అవన్నీ చూస్తే, మేషరాశి, తర్వాత మీనరాశి, కుంభరాశి, అలాగే మేషరాశి, కన్యా రాశి, తులా రాశి వీళ్ళందరికీ కూడా ఇది సంబంధించిందే. కుంభరాశి వాళ్ళకి కూడా సంబంధించిందే ఇది. సో, చాలా హ్యాపీనెస్ అనేది మీకు రాబోతోంది. చాలా మంచి టైం అనేది మీకు రాబోతోంది అని ఇక్కడ చూపిస్తోంది. సో, ఇక శివయ్య ఏం మెసేజ్ ఇచ్చారు? శివయ్య నుంచి ఏం మెసేజ్, ఈ 15 డేస్‌లో మీకు ఏం జరగబోతుంది? శివయ్య నుంచి ఏం మెసేజ్ అనేది చూద్దాం. సో, శివయ్య ఏం మెసేజ్ మీకిస్తున్నారు? శివయ్య మెసేజ్ ఏంటి అనేది చూద్దాం. ఒక్క మెసేజ్ ఒక్కటి చూద్దాం. అంతే. ఆయన ఏమిస్తారు? మీకెలా ఉంది? ఈ 15 డేస్, ఈ 15 డేస్ మీకెలా ఉండబోతోంది?
నెక్స్ట్ 15 డేస్. నెక్స్ట్ 15 డేస్ ఎలా ఉండబోతోంది చూద్దాం. శివయ్య ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్. మంచి మెసేజ్‌ని పంపించండి మన వ్యూయర్స్‌కి, మన సబ్స్క్రైబర్స్‌కి. కేదార్‌నాథ్. కేదార్‌నాథ్ ఎంబ్రేస్ చేంజ్ ఆఫ్ ప్లేస్ విత్ కాషన్. కేదార్‌నాథ్ చూడండి. కేదార్‌నాథ్‌కి వచ్చే అంటే ఎంబ్రేస్ చేంజ్ ఆఫ్ ప్లేస్ విత్ కాషన్. కేదార్‌నాథ్ గుడి చూపిస్తున్నారిక్కడ. అంటే ఇక్కడ శివయ్యను ఎక్కువగా అనుకునే ధ్యానించే వాళ్ళు. నేను కేదార్‌నాథ్ మేము చూసొచ్చాము. ఒక 5 ఇయర్స్ బ్యాకే మేము కేదార్‌నాథ్ 5 ఇయర్స్, 7 ఇయర్స్ బ్యాకే చూసొచ్చాము. 2017లో అట్లా. ఆహ్, 2017లో మేము చార్ధామ్ యాత్ర పోయి చూసేసొచ్చినాము. చార్ధామ్ యాత్రకు వెళ్ళినాము. వెళ్ళి కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి అన్నీ కూడా చూసుకొనొచ్చినాం. సో, కేదార్‌నాథ్ ఎంబ్రేస్ చేంజ్ ఆఫ్ ప్లేస్ విత్ కాషన్. సో, కేదార్‌నాథ్ ఆయన శివయ్య కేదార్‌నాథ్‌కి చెప్తున్నారు మీకు. మీ లైఫ్‌లో మార్పు రాబోతుంది. చేంజ్ రాబోతుంది. ఆ చేంజ్‌ని మీరు స్వీకరించండి, ఆహ్వానించండి, యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నారాయన. ఏం చెప్తున్నారిక్కడ అంటే, దేర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ ఎ చేంజ్ ఆఫ్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. సో, మీ లైఫ్‌లో ఒక చేంజ్ అనేది రాబోతుంది. అది ఏంటి అంటే, ఎంబ్రేస్ చేంజ్ ఆఫ్ ప్లేస్ విత్ కాషన్. జాగ్రత్త. మీ ప్లేస్ మీరుండే ప్లేస్ కూడా చేంజ్ కావచ్చు. ఏదైనా చేంజ్ రావచ్చు మీ లైఫ్‌లో. సో, ఆ లైఫ్‌లో చేంజ్ అనేది ఎలా వస్తుంది అనంటే, there is possibility of a change of place in your life. While this transition may seem enticing and alluring, exercise caution in your approach. సో, అది ఎలా ఉంటుందంటే మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. సో, దానికి ప్రలోభ పడకుండా, దానికి టెంప్ట్ కాకుండా, దాన్ని ఒక రకమైన అట్రాక్ట్‌కి గురి కాకుండా మీరు జాగ్రత్తగా ఆలోచించి మీ లైఫ్‌లో చేంజ్‌ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే మిమ్మల్ని కొన్ని కొన్ని ఏమైతాయంటే కొన్ని కొన్ని ఆఫర్స్ రావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఒకటి కొంటే ఒక 5 ఫ్రీ అనో, ఒకటి కొంటే 4 ఫ్రీ అనో, లేకపోతే ఒకటే చాలా తక్కువ రేటుకు ఇస్తున్నామనో, ఇలాంటి ఆఫర్సు, ఇలాంటివి ప్రలోభ పెడతాయి మనల్ని. అంటే టెంప్ట్ చేస్తాయి. అరే! 200కే 2 2 టాప్సా? లేకపోతే 150కే 2 టాప్సా? ఈ విధంగా కొన్ని కొన్ని కనిపిస్తుంటాయి. సో, అలాంటివే కాదు. అవి 100, 200 అయితే ఓకే. అదే థౌసండ్స్‌లో ఉంటే సో, అలాంటి వాటిని జాగ్రత్తగా ఆలోచించి మీరు మీ లైఫ్‌లో చేంజ్‌ని కోరుకోండి. అంతేకాని మీరు అరే! ఇది చాలా బావుందే, చాలా మంచిగా ఉంది అన్నారా, మీరు స్కామ్ వలలో పడిపోతారు. ఇది ఒక స్కాము జరుగుతోంది కదా! ఇప్పుడు సోషల్ మీడియాలో అట్లా. సోషల్ మీడియాలోనే కాదు ఎక్కడైనా స్కామ్స్ జరగొచ్చు. జాగ్రత్త, జాగ్రత్త అని ఇక్కడ చెప్తున్నారు. ఆ కేదార్‌నాథ్ స్వామి మీకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 15 డేస్‌లో మీకు ఎటువంటి అనుమానకరమైన ఫోన్ కాల్స్ వచ్చినా, మెసేజెస్ వచ్చినా, లింక్స్ వచ్చినా పొరపాటున కూడా మీరు ప్రెస్ చేసి వాటిని మీరు నష్టపోకండి. జాగ్రత్త. మీ లైఫ్‌లో చేంజ్ వస్తుంది. కానీ ఆ చేంజెస్‌కి మీరు ఆహ్, అంటే అట్రాక్ట్ అయిపోయి, వాటిని ప్రలోభ పడిపోయి, అట్రాక్ట్ అయిపోయి వాటిలోకి మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దండి. జాగ్రత్త అని ఇక్కడ ఆయన చెప్తున్నారు. సో, ఇది ఇవాల్టి రీడింగు. దీనికి మీరు అఫర్మ్ చేయాల్సింది ఏంటి అనంటే, ఈ సంతోషకరమైన లైఫ్ నాదే. నా లైఫ్‌లోకి సంతోషం అనేది వచ్చేసింది. నేనిప్పుడు ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాను, అనుభవిస్తున్నాను. ఈ సంతోషమైన లైఫ్ అంతా నాదే. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పీస్‌ఫుల్‌గా ఉన్నాను. ఈ హ్యాపీనెస్ అంతా నాదే అని మీరు అఫర్మ్ చేసుకుంటూ నాకు కూడా కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి
దీనికి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన ఏంజెల్ నంబర్స్ ఏంటి అనంటే 777, 999, 777, 999 అని మీరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.